సో ప్రస్తుతం నేను గుంటూరు వచ్చానండి. ఇక్కడ గుంటూరు ఆటో నగర్ వద్ద ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ అయితే ఉంది. సో ఈ రోజు మన వీడియోలో ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేంజ్ రివ్యూ అయితే చేద్దామండి. అలానే మన గుంటూరు ఓపెన్ ఎలక్ట్రిక్ షోరూమ్ అయితే ఆటో నగర్ వద్ద ఉందో ఇది ఏపీలోనే మొట్టమొదటి ఓపెన్ ఎలక్ట్రిక్ వాళ్ళ షోరూమ్ అయితే ఉందన్నమాట. సో వీళ్ళ నుంచి ఏపీలో ఎక్కడికైనా ఓపెన్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాలనుకుంటే వీళ్ళ నుంచి ఇప్పుడు మీకు అయితే డెలివరీ అయితే ఇస్తున్నారు. ఇది ఓపెన్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇప్పుడు మనం రేంజ్ రివ్యూ చేస్తుంది 4.4 kWh వేరియంట్ అయితే రేంజ్ రివ్యూ అయితే చేద్దామండి. కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఒకసారి చార్జ్ పెడితే 175 km సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు. కానీ రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే మనకి ఎకో మోడ్ లో 140 km రియల్ రేంజ్ అని చెప్పి డైరెక్ట్ డాష్ బోర్డ్ లోనే చూపిస్తుంది. మరి అది రియల్ రేంజ్ ఎంత వస్తుందో లేదో మనం ఇవాళ రేంజ్ టెస్ట్ అయితే చేద్దామండి. అలానే మనకి డిఫరెంట్ మోడ్స్ లో ఎంత రేంజ్ ఉందో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. అలా చూడాలంటే ఫస్ట్ మనకి స్టాండ్ అనేది తీయాలన్నమాట. సో ఇప్పుడు స్టాండ్ తీసిన తర్వాత మనం మోడ్స్ అనేవి టాగిల్ చేయొచ్చు. సో మీరు చూస్తే ఎకో మోడ్ లో మనకి 140 చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మోడ్ లోకి వెళ్దాం. సిటీ మోడ్ లో చూసుకున్నట్లయితే 110 km రేంజ్ చూపిస్తుంది. నెక్స్ట్ హ్యావక్ మోడ్ చూసుకున్నట్లయితే 90 km రేంజ్ చూపిస్తుంది. 90 km. ఇది కూడా హ్యావక్ మోడ్ లో హైయెస్ట్ టాప్ స్పీడ్ 95 km టాప్ స్పీడ్ అనమాట. దాంతో మీకు 90 km రేంజ్ అని చెప్పి ఓడోమీటర్ లో అయితే రీడింగ్ చూపిస్తుంది. అలాగే ఓడోమీటర్ డీటెయిల్స్ చూస్తే ప్రెసెంట్ 8.7 km ఇప్పటి వరకు రైడ్ చేసినట్టు చూపిస్తుంది. టైం చూసినట్లయితే 12 గంటల 8 నిమిషాలు అయితే ఇందులో చూపిస్తుందండి. ఇప్పుడైతే నా ఫోన్ లో ఉన్న స్పీడోమీటర్ అయితే ఆన్ చేశానండి. అలానే గూగుల్ టైం కూడా ఆన్ చేశాను. మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాలు అయింది. నేనైతే ఇప్పుడు ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ 4.4 kWh వేరియంట్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేస్తానండి. వాక్ అరౌండ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఒక 35 km రేంజ్ దాటిందో చెప్తాను. ఒక 35 km రీచ్ అయిన తర్వాత నేను ఫస్ట్ స్టాప్ అయితే తీసుకుంటాను. గుంటూరు నుంచి విజయవాడ దగ్గర అక్కడ ఫస్ట్ స్టాప్ తీసుకుంటాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ 100 km దాటిన తర్వాత అయితే మీకు చెప్తాను. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 1,30,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మన రేంజ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఫస్ట్ స్టాప్ అయితే తీసుకుంటున్నానండి. ఒకసారి మీకు డాష్ బోర్డ్ లో ఉన్న రీడింగ్స్ అయితే చూపిస్తున్నాను. రేంజ్ 111 km వరకు రేంజ్ అయితే లెఫ్ట్ చూపిస్తుంది. ఓడోమీటర్ లో 43.5 km ట్రావెల్ చేసినట్టు చూపిస్తుంది. ఇక్కడ టైం అనేది మీరు ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ లేని కారణంగా మీరు ఇక్కడ గమనిస్తే పైన సిగ్నల్ లేదు కారణంగా ఈ టైం అనేది అప్డేట్ అవ్వట్లేదు అనమాట. ఇది ఏదైతే బార్స్ ఉన్నాయో 2 బార్స్ అయితే డ్రాప్ అయింది అనమాట. అది ఎక్కడ డ్రాప్ అయిందో కూడా మీకు చెప్తాను. ఇప్పటి వరకు మనం రైడ్ చేసిన డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 33.68 km వరకు డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసామండి. అలానే గూగుల్ టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:15 అయితే అయింది. ఫస్ట్ బార్ ఎప్పుడు డ్రాప్ అయిందంటే రియల్ రేంజ్ ప్రిడిక్టర్ లో ఇంకా 127 km చూపిస్తుండగా మనం 16.4 km ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ బార్ అయితే డ్రాప్ అయింది. ఇక సెకండ్ బార్ వచ్చి మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ లో ఇంకా 113 km రేంజ్ అయితే లెఫ్ట్ చూపిస్తుంది. 32 km 470 మీటర్లు మనం రైడ్ చేసిన తర్వాత అప్పటికి మనకి సెకండ్ బార్ అయితే డ్రాప్ అయింది అనమాట. సుమారుగా 32.5 km సెకండ్ బార్ అయితే డ్రాప్ అయింది. ఇప్పుడైతే నేను లంచ్ బ్రేక్ అయితే తీసుకుంటానండి. లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తాను. అలానే మీకు రేంజ్ డిఫరెంట్ మోడ్స్ లో ఎంత ఉందో కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు సిటీలో ఇంకా 87 km రేంజ్ లెఫ్ట్ చూపిస్తుంది. హ్యావక్ మోడ్ లో ఇంకా 71 km రేంజ్ అనేది లెఫ్ట్ చూపిస్తుంది. నా రేంజ్ అయితే ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇందాక నేను 33.8 km దగ్గర అయితే లంచ్ బ్రేక్ తీసుకున్నాను. అక్కడ నాకు ఈ స్పీడోమీటర్ అయితే కిల్ అయిపోయిందండి, యాప్ కిల్ అయింది. సో నేను ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త స్పీడోమీటర్ యాక్టివేట్ చేస్తున్నాను. అయితే స్టార్ట్ చేశాను. నేను ప్రీవియస్ గా మనం 33.8 km అయితే రైడ్ చేసాం. అలా మీకు ఓడోమీటర్ రీడింగ్ అయితే చూపిస్తున్నాను. ప్రజెంట్ ఇందులో 43.6 km అయితే చూపిస్తుంది. ఎస్టిమేషన్ రేంజ్ 111 km అయితే చూపిస్తుందండి. గూగుల్ టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 2:57 అయింది. ఇప్పుడైతే మన రేంజ్ రివ్యూ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఓపెన్ ఎలక్ట్రిక్ లో ఇప్పటివరకు మనం ఎక్కువ మోడ్ లోనే రేంజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం అండి. 42 km వరకు కాన్స్టెంట్ గా టాప్ స్పీడ్ అయితే మెయింటైన్ అవుతుంది. ఇప్పుడైతే మనం సెకండ్ మోడ్ లో అయితే టెస్ట్ కూడా చేద్దాం. సెకండ్ మోడ్ లో అసలు ఎంత టాప్ స్పీడ్ వెళ్తుంది అనేది. అలానే ఇప్పటి వరకు నేను రేంజ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. నా వెయిట్ వచ్చి 68 kg అనమాట. సో 68 kg వెయిట్ తో నేను మెజారిటీ రైడ్ అంతా కూడా ఈ 42 km టాప్ స్పీడ్ తోనే రేంజ్ అయితే టెస్ట్ చేస్తాను. మీరు అడగచ్చు అదేంటి నేను బైక్ వాడుతున్నాను, బైక్ తీసుకునేటప్పుడు నేను ఎక్కువ స్పీడ్ వెళ్దాం అనుకుంటాను, మరి అలాంటప్పుడు మీరు నార్మల్ మోడ్ లో రేంజ్ టెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మీరు యావరేజ్ గా ఎలాంటి ప్లేస్ అనేది తీసుకోండి, మాక్సిమం మీరు యావరేజ్ వెళ్తే ఒక 35 నుంచి 40 స్పీడ్ వరకు మాత్రం వెళ్ళగలుగుతారు ఆ ట్రాఫిక్ రోడ్ కండిషన్స్ ప్రకారం. మీరు ఇన్ కేస్ హైవే మీద వెళ్తే మాత్రం స్పీడ్ అయితే యూజ్ చేసుకోగలుగుతారు. సో అందుకనే నేను ఇప్పుడు మెజారిటీ మేము ఏదైతే రిజిస్ట్రేషన్ మోడల్స్ రేంజ్ టెస్ట్ చేస్తున్నామో వాటిని యావరేజ్ 40 to 45 kph మనకి రిజిస్టర్డ్ మోడల్ రేంజ్ టెస్ట్ చేస్తున్నాం. ఈవెన్ ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు టాప్ స్పీడ్ వెళ్ళాలంటే కూడా మీరు వెళ్ళొచ్చు, 95 kph టాప్ స్పీడ్ ఇచ్చారు. బట్ దానివల్ల రేంజ్ డ్రాప్ అవుతుంది అనమాట. సో అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సిటీ మోడ్లోకి షిఫ్ట్ చేసి ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేస్తున్నాను.
నాకు 65 కిలోమీటర్ వరకు రీచ్ అవ్వడం జరిగిందండి టాప్ స్పీడ్. కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం అయితే 60 స్పీడ్ సిటీ మోడ్ అని చెప్పారు, ఎకో మోడ్ 40 అన్నారు. బట్ ఎకోలో నేను వెళ్తే 42 అనేది వెళ్తుంది టాప్ స్పీడ్. సిటీలో అయితే 65 వరకు రీచ్ అవుతుంది. సిటీ మోడ్ లో మాత్రం పికప్ లెవెల్ ఇంకా బాగుందండి, స్మూత్ గానే ఉంది పికప్ కూడా. సో ఇప్పుడైతే ఓపెన్ రోడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3వ బార్ అనేది డ్రాప్ అయిందండి. ఎస్టిమేషన్ రేంజ్ ఇంకా 98 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. అలానే స్పీడోమీటర్ లో 13.5 కిలోమీటర్ల వరకు ఇప్పటి వరకు రీచ్ అనమాట, కొత్తగా ఆన్ చేసిన స్పీడోమీటర్ ప్రకారం. ఇందాక మనం ఆల్రెడీ 33.5 కిలోమీటర్లు ఆల్రెడీ రైడ్ చేయడం జరిగింది. అంటే యాజ్ ఆఫ్ నో 47 కిలోమీటర్లు అయితే రైడ్ చేసాం అనమాట. 47 కిలోమీటర్ల తర్వాత మనకి ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క 3rd బార్ అయితే డ్రాప్ అయింది. ఈ బైక్ లో మనకి హ్యావోక్ మోడ్ టాప్ స్పీడ్ టెస్ట్ చేద్దామండి. హ్యావోక్ అలా అదో జస్ట్ అలా మూమెంట్లో వెళ్ళిపోయింది అనమాట. చాలా బాగుంది పికప్ హ్యావోక్ మోడ్ లో మాత్రం. పికప్ కూడా చాలా ఫాస్ట్ గా తీసుకుంటుంది హ్యావోక్ మోడ్ లో. అలానే వెహికల్ కూడా మీరు అంత స్పీడ్ లో వెళ్ళినా కూడా మనకి షేక్ లేకుండా అయితే వెళ్తుంది అనమాట. అది నచ్చింది నాకు, బాగుంది. మోస్ట్లీ హ్యావోక్ మోడ్ లోకి వెళ్తే మాత్రం మళ్ళీ ఇతర మోడ్ లోకి వెళ్తే చాలా డిఫరెన్స్ కనిపించేస్తుంది. అంటే చాలా పికప్ లెవెల్స్ లో కానివ్వండి, యాక్సిలరేషన్ లో కానివ్వండి హ్యావోక్ మోడ్ వాడాలనిపిస్తుంది. బట్ రేంజ్ కావాలంటే మాత్రం ఎకో మోడ్ లోనే యూజ్ చేయాలి మళ్ళీ. అలానే మీకు హ్యావోక్ మోడ్ లో కంపెనీ వాళ్ళు చెప్పింది 95 kph టాప్ స్పీడ్ అనమాట. ఇదే అండి ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. వీళ్ళు ఒక విషయాన్ని అయితే హైలైట్ చేస్తున్నారు. ఆర్క్స్ ఫ్రేమ్ అనే ఒక స్ట్రక్చర్ తో ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డిజైన్ అయితే నిర్మించారని చెప్తున్నారు స్ట్రాంగ్నెస్ కోసం. ఇక ఓపెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్స్ లో కొత్తగా వచ్చిన ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ లో వచ్చిన వేరియంటే ఈ ఓపెన్ రార్ సంబంధించిన ఈజెంట్ వేరియంట్ అనమాట. చూడడానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. అలాగే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానివ్వండి, లేకపోతే ఆ లుక్ పరంగా ఏదైతే ఉందో స్పోర్ట్స్ బైక్ ని దృష్టిలో పెట్టుకుని ఆ ఎలక్ట్రిక్ బైక్ ని డెవలప్ చేసినట్టు తెలుసు. అందుకే మనకి సీట్ కూడా కొంచెం చిన్న సీట్ అనిపిస్తుంది కానీ బట్ అది స్పోర్ట్స్ ఫీల్ కోసం వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ ని అలా డెవలప్ చేసారేమో అనిపిస్తుంది అనమాట. ముందు నుంచి వెనక వరకు ఏ డిజైన్ ఆస్పెక్ట్ మీరు ఎలక్ట్రిక్ బైక్ ని చూసినా కూడా కాస్త షార్ప్ గా అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇక మన ఫ్రంట్ పోర్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది అనమాట. అలానే టాప్ సైడ్ చూసుకున్నట్లయితే ఓపెన్ అనే ఒక బ్యాడ్జింగ్ తో మనకి హెడ్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు, ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తో. అలానే మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్ ఇలా కనిపిస్తాయండి. టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 17 ఇంచ్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే లెగ్ గార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక దీని బ్యాటరీ ప్యాక్ పొజిషన్ అయితే ఎక్కడైతే ఉంటుందన్నమాట. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే ఇది LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే 4.4 kWh బ్యాటరీ ప్యాక్ అనమాట. అలానే వీళ్ళు MHX అనే ఒక టెక్నాలజీ, హీట్ మేనేజ్మెంట్ కోసం MHS టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి అల్యూమినియం సంబంధించిన ప్రొడక్షన్ తో అయితే వస్తుంది అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో అల్యూమినియం డై కాస్ట్ అయితే వస్తుంది. దీంట్లో మీకు 4.4 kW స్పెసిఫిక్ గా చెప్పాలంటే 72 వోల్ట్ ఆర్కిటెక్చర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంతో వీళ్ళు 175 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ చూస్తే 140 కిలోమీటర్స్ ఎక్కువ మోడ్ అని చెప్తారు. ఇక ఈ బ్యాటరీ ప్యాక్ మీరు ఛార్జ్ చేయడానికి కంపెనీలు చెప్తుంది ఏంటంటే 7 to 8 hours ఛార్జింగ్ టైం అనేది చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీకు ఎయిర్ ఫ్లో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ అనేది దీని కింద అయితే ఉంటుంది అనమాట. ఇదిగోండి లోపల ఉంది కదా, అదే మనకి PMSM మోటార్ అయితే ఈ బైక్ లో అయితే యూజ్ చేస్తున్నారు. 7.5 kW పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అనమాట. 95 km టాప్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ చూసుకున్నైతే మోనో సస్పెన్షన్ అయితే మీకు లభిస్తుంది. ఇక రేర్ సైడ్ చూసుకున్నైతే ఫుట్ పెక్స్ ఎలా ఉంటాయి అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, బిల్డ్ క్వాలిటీ. ఈవెన్ మనకి ఫ్రంట్ రైడర్ అయితే కాల్ పెట్టుకుంటారో ఫుట్ పెక్స్ కూడా క్వాలిటీ అయితే బాగానే అనిపించింది నాకు. రేర్ సైడ్ చూసుకున్నా మనకి 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే లభిస్తుంది. రేర్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్రైవ్ చూసుకున్నట్లయితే మనకి బెల్ట్ డ్రైవ్ మోటార్ అనమాట, కొంచెం పెద్ద బెల్ట్ ఆఫర్ చేస్తున్నారు దీంతో పాటు. ఇక సేఫ్టీ పరంగా మీకు CBS బ్రేకింగ్ అయితే లభిస్తుంది, క్రాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అలానే రేర్ సైడ్ కూడా లైటింగ్ ఎక్కడ చూడొచ్చు, టర్న్ లైట్ ఇండికేటర్స్ అనమాట. అలానే సన్ రిఫ్లెక్టర్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. బైక్ తో పాటు మీకు సారీ గార్డ్ కూడా లభిస్తుంది వాళ్ళ ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే విధంగా USB సాకెట్ ఇస్తున్నారు. బూట్ స్పేస్ కూడా బాగుంది. మీరు బూట్ స్పేస్ ని ఓపెన్ చేయాలంటే కీతో అన్లాక్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ చూడండి లోపలికి ఇచ్చారు. నేను ఆల్రెడీ ఒక పవర్ బ్యాంక్ అనేది పెట్టాను. ఈవెన్ మీరు ఒక మొబైల్ ఫోన్ పెట్టొచ్చు. ఈవెన్ ఒక 2 to 3 మొబైల్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. మొబైల్ ఫోనే కాదు, మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ USB పోర్ట్ కూడా ఇచ్చారు. మీరు మీ ఫోన్స్ లాంటివి ఛార్జ్ చేసుకోవచ్చు. సో దీని ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇచ్చారన్నమాట, మీరు ఛార్జింగ్ చేసుకోవాల్సిన బైక్ ది. మీరు ఛార్జర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారేమో, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ వైర్ లాగా ఉంటుంది. దీన్ని మీరు ఒకసారి ప్రెస్ చేస్తే మీ సీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇదిగోండి సీట్ కింద మీకు ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ ఛార్జర్తోనే మీరు ఎలక్ట్రిక్ బైక్ని అయితే ఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇది
మీకు ఇందాక చూపించిన ఇక్కడ కనెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు ఇస్తుంది వచ్చి 10 amps ఛార్జర్ ఇస్తున్నారు. మీ దీంట్లో మీకు 7 to 8 hours లో ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక మీరు ఎలక్ట్రిక్ బైక్ ని ఎలా ఆన్ చేయాలో చూపిస్తున్నానండి. కీని మీరు రైట్ సైడ్ అయితే తిప్పాలి. సో మీకు డాష్ బోర్డ్ అయితే ఆన్ అవుతుంది అనమాట. సో మీకు రేంజ్, అలానే మీకు ఓడోమీటర్ రీడింగ్, అలానే టైం చూపిస్తుంది. అలానే మీకు స్పీడోమీటర్ రీడింగ్, అది ఏ మోడ్ లో ఉంది, ప్రెసెంట్ న్యూట్రల్ మోడ్ లో ఉంది. ఇక్కడ మనకి సిగ్నల్ ఇండికేటర్, ఇది ఇంటర్నెట్ కనెక్టివిటీ కాబట్టి మీకు అక్కడ సిగ్నల్ ఇండికేటర్ కనిపిస్తుంది. కింద మనకి బార్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది మొత్తం 10 బార్స్ ఉంటాయి. బ్యాటరీ పర్సంటేజ్ అని చూపించి జస్ట్ బార్స్ మాత్రం చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ బైక్ ని ఆన్ చేయాలనుకుంటే ప్రెసెంట్ న్యూట్రల్ ఉంది కాబట్టి థ్రాటిల్ ఇచ్చిన మూవ్ అవ్వట్లేదు. జస్ట్ మీరు ఒకసారి బ్రేక్ పట్టుకుని ఇక్కడ మీకు పవర్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకి బైక్ అనేది రెడీ టు మూవ్ అనమాట. ఎకో మోడ్లో ఉంది. ఇప్పుడు థ్రాటిల్ ఇస్తే బైక్ ముందుకు మూవ్ అవుతుంది. ఇలాగ మీరు బైక్ అనేది మూవ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ మీకు కిల్ స్విచ్ కూడా ఇచ్చారు. ఇన్ కేసు మీరు వెహికల్ ఆఫ్ చేయాలనుకుంటే మోటార్ని ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ కిల్ స్విచ్ నొక్కితే మీకు వెహికల్ అనేది మూవ్ అవుతుంది. చూడండి, మళ్ళీ కిల్ స్విచ్ ఆన్ చేస్తే అగైన్ మీకు కిల్ స్విచ్ ఆన్ చేసినప్పుడు న్యూట్రల్లోకి వెళ్తుంది. మళ్ళీ బ్రేక్ పట్టుకుని పవర్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఈ వెహికల్ యొక్క రేంజ్ టెస్ట్ని కంటిన్యూ చేద్దాం. యాజ్ ఆఫ్ నేను 55 కిలోమీటర్ వరకు రేంజ్ టెస్ట్ అయితే చేశాను. సో ఇప్పుడే మనకి ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్లో మనకి 4th బార్ కూడా డ్రాప్ అయిందండి. సో మనకి రేంజ్ వచ్చి ఇంకా 85 కిలోమీటర్స్ రియల్ రేంజ్ చూపిస్తుంది. 85 ఉన్నప్పుడు అయితే డ్రాప్ అయింది. సో యాజ్ ఆఫ్ నో నేను డ్రైవ్ చేసింది వచ్చి 61.5 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసా. సో 61.5 కిలోమీటర్స్ దగ్గర 4th బార్ అయితే డ్రాప్ అయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి 70 కిలోమీటర్స్ దగ్గర తీసుకుందాం అండి. ఎందుకంటే వీళ్ళు 140 అని చెప్తున్నారు. సో 70 కిలోమీటర్స్ దగ్గర 50% వాళ్ళు చెప్పిన రియల్ రేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ స్టాప్ తీసుకుని మీకు ఎంత వచ్చిందో చెప్తాను. ఇప్పుడైతే మన ఓపెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ లో 70 కిలోమీటర్ రేంజ్ రీచ్ అయ్యండి. మనకి స్పీడోమీటర్ లో 36.72 కిలోమీటర్లు ఉంది. మన ప్రీవియస్ గా ఏదైతే కిల్ అయిందో అప్పటికి 33.8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సుమారుగా 70.4 కిలోమీటర్ వరకు ఇప్పటి వరకు రేంజ్ వస్తే ఇది చేసాం. టైం చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల 19 నిమిషాలు అయిందండి. ఇంకా 78 కిలోమీటర్ల వరకు రేంజ్ చూపిస్తుంది అనమాట. ఈ లెక్క ప్రకారం అయితే 148 కిలోమీటర్లు కూడా రావాలి. రేంజ్ బ్రేకర్ లో 78 కిలోమీటర్లు, ఓడోమీటర్ రీడింగ్ లో అయితే 81.6 కిలోమీటర్ చూపిస్తుంది. అలానే మన బార్స్ చూసుకున్నట్లయితే ఇంకా మనకి 6 బార్స్ అయితే ఉన్నాయన్నమాట. హాఫ్ రేంజ్ మనం కంప్లీట్ చేసినప్పుడు, అంటే మనకి ఓడోమీటర్ రీడింగ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే, స్పీడోమీటర్ రీడింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈవెన్ హాఫ్ కంప్లీట్ చేసుకున్నా కూడా రేంజ్ ప్రకారంగా ఇంకా మనకి 6 బార్స్ అయితే లెఫ్ట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన ఏలూరుకి సుమారుగా ఒక 20 కిలోమీటర్ల దగ్గరలో అయితే ఉన్నామండి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఒక 100 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత తీసుకుందాం. సో మనకి ఇప్పుడే ఓపెన్ రార్ ఈజెడ్ లో 5th బార్ కూడా డ్రాప్ అయిందండి. సో 5th బార్ డ్రాప్ అయ్యేసరికి రేంజ్ ప్రెడిక్టర్ లో ఇంకా 71 కిలోమీటర్స్ రియల్ రేంజ్ చూపిస్తుంది, ఎస్టిమేషన్ రేంజ్. అలానే మన స్పీడోమీటర్ రీడింగ్ చూస్తే 44.35 కిలోమీటర్లు ఇప్పుడు దాకా ట్రావెల్ చేసినట్టు ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పటి వరకు మనం 78 కిలోమీటర్ల వరకు రైడ్ చేసాం అనమాట. సో 78కి హాఫ్ బార్స్ అన్ని కూడా మనకి రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ప్రకారం అయితే మనకి డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో ఇప్పుడైతే నేను రిటర్న్ అవుతున్నానండి. ఇక్కడ నుంచి మళ్ళీ రామవరపాడు వైపు అయితే వెళ్ళి అక్కడ నుంచి నేను స్టాప్ అవుదాం అనుకుంటున్నాను. సో మరి చూద్దాం. నా ఉద్దేశం అయితే 145 దాకా వస్తుందేమో అనిపిస్తుంది. మరి టెస్ట్ చేద్దాం. కంపెనీ వాళ్ళు చెప్తాను కానీ రియల్ రేంజ్ ఎక్కువ మోడ్ కన్నా ఇంకా ఎక్కువ వస్తుందో లేదో చూద్దాం. సో 6th బార్ వచ్చి ఒక 55 కిలోమీటర్స్ దగ్గర డ్రాప్ అయిందండి. నేను యాక్చువల్గా కరెక్ట్గా చూడలేదు. నాకు తెలిసి 56 దగ్గరే డ్రాప్ అయ్యి ఉండొచ్చు. సో నేను చూసేసరికి 55 చూపించింది అనమాట. సో 55 లేదా 56 దగ్గర రియల్ రేంజ్ బెడ్ దగ్గర డ్రాప్ అయ్యి ఉండొచ్చు. ఇక ఇప్పటివరకు అయితే 94 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయడం జరిగిందండి. మొత్తానికి ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ మీద సక్సెస్ఫుల్ గా 100 కిలోమీటర్ రేంజ్ అయితే కంప్లీట్ చేసామండి. మనకి ఇంకా ఎస్టిమేషన్ రేంజ్ వచ్చి 49 కిలోమీటర్ చూపిస్తుంది. ఓడోమీటర్ రీడింగ్ 113.1 కిలోమీటర్ అయితే చూపిస్తుందండి. ఇక నా ఫోన్ లో రీడింగ్ చూస్తే 67.26 కిలోమీటర్లు ఉంది. ప్రీవియస్ గా మనం 33.8 కిలోమీటర్ రైడ్ చేస్తే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 101 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ట్రావెల్ చేయడం జరిగింది. ఇక టైం చూస్తే సాయంత్రం 5 గంటల 26 నిమిషాలు అయిందండి. 40 మీటర్స్ ఎక్స్ట్రా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే 1 కిలోమీటర్ 40 మీటర్స్ ఎక్స్ట్రా అనమాట. పర్లేదు, మరీ ఎక్కువ అనిపించలేదు. అలా అంటే మీకు ఒక 10 కిలోమీటర్స్ 400 మీటర్స్ ఎక్స్ట్రా చూపిస్తుంది. ఇప్పుడైతే నేను ఓపెన్ రార్ ఈజెడ్ సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తానండి. ఫస్ట్ ఒక ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా బైక్ సెగ్మెంట్ లో ఫస్ట్ కోనుకునేది కంఫర్ట్ అనమాట. సో కంఫర్ట్ అయితే మాత్రం ఇది మీకైతే కంఫర్ట్ అయితే ఇస్తుందండి. సో మీరు ఎలక్ట్రిక్ బైక్ ని అయితే రైడ్ చేస్తున్నారు, పొజిషన్ అయితే కంఫర్ట్ గానే ఉంది. కంఫర్ట్ పరంగా చూసినట్లయితే నేను ఈవెన్ ఒక 100 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత కూడా నాకు కంఫర్ట్ గానే అనిపించిందండి. ఎందుకంటే మధ్యలో నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అది పక్కన పెట్టినా కూడా మనకి కంఫర్టబుల్ గానే అనిపించింది సీటు. నెక్స్ట్ పికప్ లెవెల్స్ పరంగా చెప్పాలంటే ఇందులో మనకి జర్కీ మూవ్మెంట్స్ ఏం లేదు. మన ఇచ్చిన థ్రాటిల్ ప్రకారంగా అయితే మూవ్మెంట్ అయితే బాగుందండి బైక్ ది. నెక్స్ట్ నాకు బాగా నచ్చింది అంటే బ్రేకింగ్ అనమాట. డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చాలా బాగా డిస్క్ యాక్షన్ అయితే ఉంది. ఒకసారి మీకు శాంపుల్ చూపిస్తాను. ఇది లెఫ్ట్ బ్రేక్ అనమాట, అంటే రేర్ బ్రేక్ సిస్టమ్ ఇది.
ఇది ఫ్రంట్ బ్రేక్ యాక్షన్ అండి. సో రెండు కూడా మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అవుతుంది మీకు. ఇంకా రెండు ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తే మాత్రం ఇమీడియట్గా స్టాప్ అవుతుంది అనమాట. సో సిబిఎస్ బ్రేకింగ్ ఏదైతే ఉందో అది బాగుంది. ఇంకోటి మీకు ఇందులో ఫ్యాట్ టైర్స్ లాగా ఉందన్నమాట. మీకు గ్రిప్ కూడా బాగుందండి. కొంచెం లీన్ చేసి వెహికల్ నడిపినప్పుడు కూడా ఆ గ్రిప్ అయితే బాగానే అనిపించింది నాకు. మనకి రీడింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఆ రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అయితే మీరు నమ్మచ్చండి. ఇప్పుడు 48 కిలోమీటర్ ఎస్టిమేషన్ చూపిస్తుంది. మీకు అంత రేంజ్ అయితే వస్తుంది. ఇప్పుడు నాకు ఇంకా 75 అంటే ఇంకా 75 వస్తుంది అనమాట. ఇంకా ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రావట్లేదు. నేను స్పెసిఫిక్గా ఎకో మోడ్ సింగిల్ రైడర్ ఒక 68 to 70 kgs వెయిట్ పర్సన్ రైడ్ చేస్తే వస్తున్న రేంజ్ గురించి చెప్తున్నాను. అలానే ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఈ బార్స్ డ్రాప్ అయితే ఉందో ఎస్టిమేషన్ ఒక 15.5 కిలోమీటర్కి ప్రతి 15.5 కిలోమీటర్లు ఒక బార్ అయితే డ్రాప్ అవుతుంది. ఈవెన్ మీకు లెగ్ పొజిషన్ ఏదైతే ఉందో కాల్ పెట్టుకుంటారు కదా, ఆ కాల్ పెట్టుకునే పొజిషన్ కూడా కంఫర్ట్ గానే ఉంది. ఆ ఫుట్ పెక్స్ ఏదైతే ఉందో స్పీడ్ బ్రేకర్ చూడొచ్చండి. పెద్ద స్పీడ్ బ్రేకర్ ఇది. చాలా ఈజీగా మనం మూవ్ అవ్వచ్చు ఇలాంటి స్పీడ్ బ్రేక్స్ మీద, ఎందుకంటే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. నెక్స్ట్ సస్పెన్షన్ యాక్షన్ గురించి అడిగితే మాత్రం నేను మ్యాక్సిమం ఇప్పటి వరకు రైడ్ చేసిన 100 kilometers అంతా కూడా హైవేస్ మీద రైడ్ చేయడం వల్ల నాకు పెద్దగా గొతుకుల రోడ్స్ ఏమీ తగలేదు. ఇప్పటి వరకు మాత్రం సస్పెన్షన్ ఫ్రంట్ టెలిస్కోపిక్ కానీ రియర్ మోనోషాక్ సస్పెన్షన్ కానీ బాగా కంఫర్టబుల్ గానే అనిపించింది. ఈవెన్ మీకు స్పీడోమీటర్ ఏదైతే ఉందో ఇది కూడా విజిబిలిటీ బాగుందండి. 7th బార్ అయితే డ్రాప్ అయిందండి. రేంజ్ వచ్చి ఇంకా 43 kilometers అయితే చూపిస్తుంది. ఇప్పటి వరకు అయితే 106 kilometers అయితే రైడ్ చేయడం జరిగిందండి. అప్పుడు మనకి 7th బార్ డ్రాప్ అయింది. ఇప్పుడైతే మనం ఓపెన్ డోర్ ఎలక్ట్రిక్ బైక్ లో 120 కిలోమీటర్ రేంజ్ కి రీచ్ అయ్యండి. మనకి చూస్తే బ్యాటరీ అయితే చూపిస్తుంది ఛార్జింగ్ పెట్టుకోమని చెప్పి ఇండికేషన్ చూపిస్తుంది. లాస్ట్ 2 bars అయితే ఉన్నాయి. రేంజ్ ఇంకా 29 kilometers చూపిస్తుంది అనమాట. ఓడోమీటర్ రీడింగ్ 132.9 kilometers చూపిస్తుంది. రీడింగ్ చూసినట్లయితే 86.39, ప్రీవియస్ ది 33.8 kilometers అనమాట. ఓవరాల్ గా కలిపితే మనకి 120 kilometers ఒక రేంజ్ వచ్చింది. ఇప్పుడు గూగుల్ టైం చూస్తే సాయంత్రం 6:03 అయిందండి. నెక్స్ట్ స్టాప్ అయితే మనం 140 kilometers రేంజ్ దగ్గర అయితే తీసుకుందాం. ఒకసారి మనం మోడ్ షిఫ్ట్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ మోడ్ సిటీలోకి అయితే చూపిస్తుంది కానీ బట్ ఎక్కువకి సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ హ్యావాక్ మోడ్ కూడా ఉంది, బట్ ఎక్కువ దగ్గరే బ్లింక్ అవుతుంది అనమాట ఇది. సో మోడ్స్ అయితే షిఫ్ట్ అవుతున్నాయి కానీ బ్లింక్ మాత్రం ఎక్కువలోకి కన్వర్ట్ చేసుకోమని చెప్తుంది. సో మనకి లాస్ట్ 2 bars ఉన్నప్పుడు కూడా పర్ఫార్మెన్స్ లో డ్రాప్ అయితే లేదు. మనకి స్టిల్ అదే స్పీడ్ ఒక 40 to 43 టాప్ స్పీడ్ వెళ్తే వెళ్తుంది. పికప్ కూడా మంచి పికప్ తోనే వెళ్తుంది ఎక్కువ మోడ్ లో. సో మనకైతే లాస్ట్ బార్ అయితే డ్రాప్ అయిందండి. ఇంకా 14 kilometers రేంజ్ అయితే చూపిస్తుంది రియల్ రేంజ్ ప్రిడిక్టర్ లో. 148.6 kilometers ఓడోమీటర్ రీడింగ్ ఉంది. సో ఇప్పటివరకు అయితే మనం 135 kilometers అయితే రైడ్ చేయడం జరిగిందండి. 135 తిరిగిన తర్వాత కూడా స్టిల్ రేంజ్ ప్రిడిక్టర్ ఇంకా 14 kilometers అయితే ఎస్టిమేషన్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో ఓపెన్ రోడ్ రైజెడ్ ఎలక్ట్రిక్ బైక్ మనం గుత్కుల్ రోడ్ లో కూడా రైడ్ చేసి చూపిస్తున్నాం అండి. కంప్లీట్ గుత్కుల్ రోడ్ ఇది. సో దీని సస్పెన్షన్ యాక్షన్ బాగుండడం వల్ల మీకు పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించదు. మీకు ఇలా గుతుకుల్లో వెళ్ళినా కూడా పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఒక 15-17 స్పీడ్లో వెళ్తున్నాను నేను. అలా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే అండి, మీరు లాస్ట్ ఎక్కువ మోడ్ వచ్చేసరికి మీరు పికప్ అయితే 40-42 స్పీడ్ రీచ్ అవుతుంది కానీ మీరు థ్రాటిల్ కంప్లీట్గా ఇవ్వాల్సి వస్తుంది. అదే మీకు 9 bars వరకు మాత్రం ఒక 20-30% ఇచ్చినా కూడా ఎక్కువ మోడ్ యొక్క టాప్ స్పీడ్ రీచ్ అయిపోయేది. బట్ ఇందులో కూడా రీచ్ అవుతుంది లాస్ట్ బార్లో కూడా, కాకపోతే మీరు కంప్లీట్ థ్రాటిల్ ఇవ్వాల్సి వస్తుంది. సో లైట్గా కొంచెం పికప్లో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది లాస్ట్ బార్లో. సో మొత్తానికి ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్లో వాళ్ళు చెప్పిన 140 kilometers రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. మీకు ఓడోమీటర్ రీడింగ్ చూడొచ్చు, 9 kilometers ఇంకా రేంజ్ లెఫ్ట్ చూపిస్తుంది. 153.6 kilometers ఇప్పటి వరకు ఓడోమీటర్ రీడింగ్ అనమాట. ఫోన్ రీడింగ్ చూసుకున్నట్లయితే 106.31 ఉంది. ఆల్రెడీ మనం 33.8 kilometers రైడ్ చేస్తే అదంతా క్యాలిక్యులేట్ చేస్తే 140 kilometers రేంజ్ అయితే రీచ్ అయ్యాం అనమాట. సో గూగుల్ టైం చూసుకున్నట్లయితే సాయంత్రం 6:44 అయిందండి. సో దీని ప్రకారంగా వాళ్ళు చెప్తున్న ఇంకొక 9 kilometers కూడా వచ్చే అవకాశం ఉంది. మనకు ఓపెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ ని కనుక మీరు ఎకో మోడ్ లో రైడ్ చేస్తే 149 kilometers వరకు రేంజ్ అయితే వస్తుంది అనమాట. సో ఈవెన్ మీరు రౌండ్ ఫిగర్ 150 చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఏదో సిటీ మోడ్ లో హ్యావక్ మోడ్ లో నేను కలిపి ఒక 1 kilometer వరకు రైడ్ చేశాను. సో దానివల్ల ఎంత లేదన్నా 1 kilometers వేరియేషన్ వస్తుంది కాబట్టి ఓవరాల్ గా దీని రియల్ రేంజ్ వచ్చి 150 kilometers అనేది ఎక్కువ మోడ్ లో వెళ్తే మీకు వస్తున్న రియల్ రేంజ్ అనమాట. వెహికల్ పరంగా కంఫర్ట్ అయితే బాగుందండి. అలానే రేంజ్ ఎస్టిమేషన్ బాగుంది, చెప్పిన దానికన్నా ఎక్కువ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక నేను 140 kilometers రేంజ్ టెస్ట్ లో 130 kilometers కంప్లీట్ గా 42 స్పీడ్ వరకు
టెస్ట్ చేయడం జరిగిందండి. ఇంకొక 10 కిలోమీటర్లు మాత్రం ఒక 30 to 40 కిలోమీటర్ మధ్యలో అయితే రైడ్ చేయడం జరిగింది. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఎక్స్షోరూమ్ కాస్ట్ 1,30,000 రూపాయలు అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,47,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మీ గుంటూరులో అయితే ఓపెన్ ఎలక్ట్రిక్ సంబంధించిన షోరూమ్ అందుబాటులో ఉందన్నమాట. వీళ్ళు ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్ కూడా ఉంది. 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీ అనేది ప్రజెంట్ లిమిటెడ్ పీరియడ్ టైం అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఇంకా వారంటీ పెంచుకోవాలంటే 8 years వరకు కూడా వారంటీ అయితే పెంచుకోవచ్చు అనమాట. ఈ బైక్ యొక్క లైట్ విజిబిలిటీ అయితే ఇలా కనిపిస్తుందండి. ఫుల్ బీమ్ వేస్తే ఇంతవరకు వెళ్తుంది. పర్లేదు, మీకు విజిబిలిటీ కింద లో బీమ్ కానీ హై బీమ్ కానీ మీకు రోడ్ అనేది బాగా క్లియర్గానే కనిపిస్తుంది. అండ్ మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, ఇది బెల్ట్ డ్రైవ్ సంబంధించిన సౌండ్ అనమాట. ఆ బెల్ట్ మోటార్ సౌండ్ అయితే ఇలా వస్తుంది మీకు. కీ ఆఫ్ చేస్తే అసలు ఏ లైటింగ్ కనిపించట్లేదు చూసారా. ఇప్పుడు ఆన్ చేస్తే లో బీమ్ ఎంత లైట్ వస్తుంది, హై బీమ్ చూడండి అరౌండ్ మీకు ఒక 100 meters వరకు ఆ బీమ్ అనేది ఫోకస్లో బాగానే అనిపిస్తుందండి. సార్ డాష్ బోర్డ్ విజిబిలిటీ మీరు చూడొచ్చు, క్లియర్గా మీకు డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ టర్న్ లైట్ ఇండికేటర్స్ ఆన్ చేసి దాని ఇండికేషన్ కనిపిస్తుంది, ఇండికేషన్స్ కూడా కనిపిస్తుంది మీకు. అండ్ వెహికల్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. అంటే మీకు లైట్ ఫోకస్ అవ్వడం వల్ల మీకు వెహికల్ ఏం కనిపిస్తూ ఉండకపోవచ్చు. సో నేను ఒక ఆల్మోస్ట్ ఒక 10-15 feet వరకు బ్యాక్ వచ్చాను. ప్రజెంట్ ఇటు వెహికల్ ఏం లేదు, బట్ మీకు ఆ లైట్ అనేది తెలుస్తుంది. టర్న్ లైట్ ఇండికేటర్ వేస్తే ఫ్రంట్ అండ్ రేర్ రెండు లైట్లు వెళితే ఈవెన్ రేర్ సైడ్ కూడా మీకు లైట్ ఇలా కనిపిస్తుంది అనమాట. లుక్ అయితే బాగుంటుంది ఒకవేళ ఎవరైనా వెనక నుంచి చూస్తే వెహికల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఓపెన్ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకొక వీడియోని అయితే ఈవీ కుర్రాడు ఛానల్ చేస్తా, అది కూడా మీరు చూడండి. మీలో కూడా ఎలక్ట్రిక్ బైక్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతాం లేదు, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చలేదు ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.